శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 29 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంత్రం 5:35 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం సాయంకాలం 6:50 వరకు ఉంది. మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ గదాయోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు గదాయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వాటికి సంబంధించిన చర్చలు, డిస్కషన్స్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మంచి డీలింగ్స్కి సంబంధించిన చర్చలు చేసుకోవడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. హోమ్ లోన్స్ ఇలాంటి వాటి కోసం, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలాంటి వాటి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగింపజేసుకొని వాళ్ళతో అనుకూలత పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో, కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పై అధికారులతో కీలకమైన చర్చలు చేసి వాళ్ళ మెప్పు పొందటానికి కూడా ఈరోజు బలం ఉంది. రవి బలం బాగుంది. రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన రవి కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉంది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి హోమాలు చేయించుకుంటే చాలా మంచిది. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు హోమాలు చేయించుకుంటే హోమాల ఫలితం తొందరగా వస్తుంది. అలాగే ఆపరేషన్లకు చాలా మంచిది. కృత్తికా రోజు ఆపరేషన్ చేయించుకుంటే 100% సక్సెస్ అవుతుంది. అందులోనూ మంగళవారం. మంగళవారం అంటేనే ఆపరేషన్లకు అనుకూలమైన వారం. మంగళవారం కృత్తికా కలిసి వచ్చింది కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. అలాగే శివదీక్షలు తీసుకోవటానికి కృత్తికా మంచిది. మౌనవ్రతం ఉండాలనుకుంటే ఇది చాలా మంచి నక్షత్రం. మౌనవ్రతం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా కృత్తికా మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించటం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా కృత్తికా మంచి నక్షత్రం. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం పనిచేసే చోట మేషరాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు చేయటం చాలా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. అంటే పెద్ద మొత్తంలో ధనలాభం లేకపోయినా ఎంతో కొంత మీ రంగంలో ధనలాభం పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే దైవ చింతన ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులన్నీ వసూలయ్యే అవకాశం ఉంది. రావలసిన మొండి బాకీలు ఈరోజు తొందరగా వసూలవుతాయి. అలాగే వృత్తిపరంగా కూడా విశేషమైన ధన వృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
శారీరక మానసిక సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా విశేషమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం అన్వేషణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ సింహరాశి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. అధికారుల ఒత్తిడి పనిచేసే చోట ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా చోటు చేసుకుంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. బంధువులతో మిత్రులతో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో విశేషమైన లాభం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ రంగమైనా మంచి లాభాలు పొందగలుగుతారు. అధికారులను కలుసుకుంటారు. కీలకమైన చర్చలు అధికారులతో చేసేటటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. దైవచింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనేటటువంటి ఆలోచనతో ధనుస్సు రాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చేయగలుగుతారు. అలాగే సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కార మార్గాలు తెలుసుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా ఈరోజు మకర రాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. వాళ్ళకి ఏ సమస్య ఉంటే ఆ సమస్య నుంచి తెలివితేటలతో పరిష్కార మార్గంతో బయటపడతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఇల్లు కట్టుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఇల్లు కొనుక్కోవటం కోసం చేసే ప్రయత్నాలు లోన్ పరమైన వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. అంతేకాకుండా వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం ఇలాంటివన్నీ జరుగుతాయి. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని వెళ్ళండి. వాహనాల మీద జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మిత్రులు నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఆ నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొనే విధంగా ముందడుగు వేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా కుజహోర చాలా మంచిది. అలాగే కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చాలా మంచిది. అలాగే కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయటం, అలాగే పోలీసు మిలిటరీ శాఖల్లో జాయిన్ అవ్వటానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.